హాయ్ గాయస్, శుభోదయం అందరికీ. ఏటిడు పొద్దున్న లేసి అడవడి చేస్తున్నాడు, రెడీ అయిపోతున్నాడు, జుట్లు గిట్లు అనేది వేస్తున్నాడు ఏంటని అనుకుంటున్నారా? నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. మధ్యలో స్కిప్ చేశారంటే మేము మీద ఒట్టే. రోజులు గడిచిపోతున్నాయి కానీ చెప్పులు మార్చే రోజు మాత్రం రావట్లేదు. తాళం తిప్పాను, పెట్రోల్ ఎంటీ, బండి కిందకి దించాను, బండి టైర్లో గాలి ఎంటీ. సర్లే ఈ దరిద్రాలన్నీ ఎలాగ మన బతుకులు ఉండే కదని చెప్పి స్టార్ట్ అయిపోయాను. ఎదురుగా పెద్ద మామిడి చెట్టు చూసారా? ఎలా ఉందని అడిగారు. బాగుంది అన్నాను. అయితే ఎక్కి అన్నారు. ఒకసారిగా ప్యాక్ అయిపోయిందనమాట. ఈ లోపల మీ అంగడి ఎలా ఉన్నామా అని అడగడానికి వచ్చాడు. ఆడింకా పలకరించడానికి వచ్చాడేమో అనుకున్నాను. చివరి చూపు చూసుకోవడానికి నాకు అర్థం కాలేదు. లాస్ట్లో అర్థమైంది. రామామ సెట్ ఎక్కుదాం పైకి, మామిడికాయలు కొయ్యాలంట. ఓడే అమ్మ, ఎంత మాట అన్నారా? సర్లే, జీవితంలో ఎంతమంది వదిలేశారు. బోడిగాడు ఈడంతా ఐ కెన్ మేనేజ్. చిన్నప్పుడు బడి మానేసినప్పుడు ఇదే కర్రట్టుకుని కొట్టేది మా అమ్మ. తీపి గుర్తులు. ఇలాంటప్పుడే నాలో సైంటిస్ట్ బయటకు వచ్చేద్దారు అనమాట. నేను సరిగ్గా కాలేజ్కి వెళ్ళదు కానీ లేదంటే ఎక్కడో ఉందని నేను. ఓడి అమ్మాయి కొయ్యాలా? చిన్న వ్యాపారం కాదు ఇది. సర్లే, ఎంతైనా మనం చూసుకోవాలి. చాలా కాన్ఫిడెంట్గా కర్ర తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కాయి కూడా తెంపలేదంటే నా పరువు పోద్ది. సో ఇదోటి తగలాలి. తగిలింది రా. స్కూల్ ఎగదొబ్బి మామిడికాయలు దొబ్బుకునే ఎక్స్పీరియన్స్ ఏడబోద్ది చెప్పు. ఇవన్నీ నాకు మామూలు రా. రాయే ఓళ్ళు రాయే దామ్మా. వచ్చే అది ఫైనల్గా ఇలా కర్రలతో పని అవుతుందని చెప్పి నన్ను సెట్ ఎక్కిచ్చారనమాట. సో ఆ వీడియోలు పెడితే మీరు కమ్మ దొబ్బుతారని చెప్పి పెట్టలేదు. ఈ మామిడికాయలన్నీ మనం కోసినవే. వీడు చూడు, నా కొడుకు అసలు ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తున్నట్టు చూడనట్టు చూసాడు. రే మావా, ఇంకా బతికివానా నువ్వు? వాడు అమ్మాయి నన్ను వేసుకుంటాడు. ఇంకా ఈడు కనబడకుండా మెల్లగా జారుకోవాలి.